నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 9వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు జ్యేష్ఠ కార్తె. ఈరోజు మార్గశీర్ష మాస శుక్లపక్ష అష్టమి తిథి ఉదయం 8:02 వరకు, నవమి తిథి రేపు ఉదయం 6:01 వరకు, పూర్వభద్ర నక్షత్రం మధ్యాహ్నం 2:56 వరకు, తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం. సిద్ధి యోగం రాత్రి 1:06 వరకు, తదుపరి వ్యతిపాత యోగం. భవకరణం ఉదయం 8:02 వరకు, బాలవకరణం రాత్రి 7:04 వరకు, తదుపరి కౌలవకరణం రేపు ఉదయం 6:01 వరకు ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కుంభరాశిలో ఉదయం 9:14 వరకు, తదుపరి మీన రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 11:58 నుండి 1:28 వరకు. అమృతకాలం ఉదయం 7:18 నుండి 8:50 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:35 సూర్యాస్తమయం సాయంత్రం 5:42 చంద్రోదయం మధ్యాహ్నం 12:52 చంద్రాస్తమయం రాత్రి 1:15 అభిజిత్ ముహూర్తం పగలు 11:46 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:15 వరకు, మరలా మధ్యాహ్నం 2:44 నుండి 3:29 వరకు. రాహుకాలం ఉదయం 7:59 నుండి 9:22 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:32 నుండి 2:55 వరకు. యమగండం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:09 వరకు. ఈ రోజు ప్రళయ కల్పాది, ప్రళయ కల్పం ప్రారంభమైన రోజు. కల్పాది రోజున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడానికి అనుకూలం. ఈరోజు నందిని దేవి పూజ. తిథుల ప్రకారం ఈరోజు ప్రముఖ తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త సద్గురు శ్రీ కందుకూరు శివానందమూర్తి గారి జయంతి. అద్వైత వేదాంతం మీద వీరు పలు గ్రంథాలు రాశారు. హిందూ వివాహ వ్యవస్థ, గౌతమ బుద్ధ తదితర గ్రంథాలు వాటిల్లో బహుళ ప్రజాదరణ పొందిన పుస్తకాలు. మాస శూన్య తిథి ఈ రోజు ఉదయం 8:02 వరకు ఉంటుంది. మార్గశీర్ష మాసంలో వచ్చే సప్తమి, అష్టమి తిథులను మాస శూన్య తిథులుగా పరిగణిస్తారు. ఈ తిథుల్లో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. తిథి శూన్య నక్షత్రం నిన్న సాయంత్రం 4:03 నుండి ఈ రోజు ఉదయం 8:02 వరకు ఉంటుంది. ప్రామాణిక గ్రంథాల ప్రకారం అష్టమి తిథి పూర్వభద్ర నక్షత్రం కలిసి ఉన్న సమయాన్ని తిథి శూన్య నక్షత్రం అని పిలుస్తారు. దీనినే నింద్యా యోగా అని కూడా పిలుస్తారు. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.